ఆహ్, నాకు యాక్చువల్లీ ఫస్ట్ టైమ్ శైలేష్ వచ్చి ఈ ఐడియా చెప్పినప్పుడు ఆహ్, ఏ బీట్ పాయింట్ గూడా నేను చూసిన ఒక మన ఎలా చెప్తారు? ఒక కొత్త ఎక్స్‌పీరియన్స్‌ని ఇచ్చిందండి. అంటే వింటుంటే నాకు కొత్తగా అనిపించింది. అంటే మనం తెలుగులో గానీ, మామూలుగా ఇలాంటి ఈ స్టైల్ ఆఫ్ ఈ డైరెక్షన్‌లో వెళ్ళడమే. అండ్ ఆల్సో ఒక అదృష్టం ఏంటంటే శైలేష్‌కున్న అడ్వాంటేజు ఆహ్, బికాస్ హి ఈజ్ వెల్ రెడ్ బేసికలీ చాలా డీటెయిల్స్‌లోకెళ్తాడు. చాలా చిన్న చిన్న న్యూయాన్సెస్ టచ్ చేస్తాడు. అండ్ పర్టిక్యులర్‌లీ క్రైము, ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్సు ఆ డీటెయిల్స్, న్యూయాన్సెస్ టచ్ చేసినప్పుడు చాలా భలే అనిపిస్తాయి. నాకే కథ చెప్తున్నప్పుడు నేను చాలా ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ చూస్తాను నెట్‌ఫ్లిక్స్‌లో అవి ఇవి. నాకే కొత్త విషయాలు చాలా చెప్పాడు. అంటే సినిమా అన్నది జస్ట్ ఈ సీన్ తర్వాత ఏమవుతది, ఆ సీన్ తర్వాత ఏమవుతది కాకుండా అవన్నీ చాలా ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్‌తో ఓహ్! ఇలా జరుగుతదా? ఇలాంటివి ఉంటాయా? అన్న ఒక చిన్న వండర్‌తో చూస్తున్నప్పుడు ఆ ఎక్స్‌పీరియన్స్ చాలా గొప్పగా ఉంటుంది. అండ్ అలాంటి ఫిల్మ్స్ మనం తెలుగులో పెద్దగా టచ్ చేయం. అండ్ అది డీల్ చేసే ఫిల్మ్ మేకర్స్ మనకు చాలా తక్కువ. సో నాకు వెన్ హి టోల్డ్ మీ ద ఐడియా ఐ థాట్ ఇట్ వాస్ బ్రిలియంట్. అండ్ అది నాకు చెప్పిన దగ్గర నుంచి మేము షూటింగ్‌కెళ్ళేటప్పటికి అది మెట్టు మెట్టు ఇంప్రూవ్ అయ్యి అది ఏ లెవెల్‌కెళ్ళిందో నా కళ్ళ ముందు దాన్ని ఫార్మ్ అవ్వటం చూశాను. సో ఇప్పుడు ఇంకా ఫైనల్ లెగ్‌లో ఉన్నాం. త్వరలోనే మీరు చూస్తారు. ఐ యామ్ వెరీ ఎక్సైటెడ్. సో నంది హిట్ గారు 1, మీరు 2ల మీరు మించి ఉంటుందా ఈ సినిమా? ఏదండి? హిట్ 1, 2ల మించి ఉంటుందా? 1, 2 లాగా 1, 2లను మించి ఉంటుందా? 3 100% యాహ్! నాని గారు డెఫినెట్‌లీ మించుంటుంది. యాహ్! మీరు చెప్పారు దీనికి ప్రిపేర్ అవ్వడం గురించి. జనరల్‌గా బాయ్ టు ది నెక్స్ట్ డోర్ గాని, లవర్ బాయ్ లాగా ఉండే మీరు ఒక బీస్ట్ మోడ్‌లోకి మారడానికి మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు? మిమ్మల్ని మీరు ఎలా ప్రెజెంట్ చేసుకున్నారు? ఎలా ప్రెజెంట్ చేసుకున్నాం అనేది మేమందరం ఏదో మా ఎఫర్ట్ మేము పెట్టాం. మీరు మే ఫస్ట్‌కి చూసి చెప్పండి. ప్రిపేర్ అవ్వటం అనేది ఐ థింక్ ఇట్స్ ఎ లాంగ్ ప్రాసెస్ అండి. కథ చెప్పిన టైం నుంచి ప్రతి ఒక్క ఎలిమెంట్ మీద, ప్రతి ఒక్క విషయం మీద ఆహ్, ఆహ్, మా మధ్యలో చాలా డిస్కషన్స్ జరిగినాయి. సో ఒక వర్డ్‌లో ఇచ్చే ఆన్సర్ కాదు. బట్ దేర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ లవ్ అండ్ ఎఫర్ట్ విచ్ వెంట్ ఇంటు ద మేకింగ్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అండ్ ఐ యామ్ ష్యూర్ యూ విల్ విట్నెస్ ఇట్. నాని గారు ఈ సినిమాలో చాలా సర్ప్రైజెస్ ఉన్నాయి, క్యామియోస్ ఉన్నాయి అని ప్లస్ మన శైలేష్ కూడా ఫీల్ అయ్యాడు. కొంత ఇన్ఫర్మేషన్ లీక్ కూడా అవుతాడు కదా మరి. మరి అవ్వాలి కదా. సో దాని గురించి ఇంకా ఇంకా ఏం సర్ప్రైజెస్ ఉన్నాయి? నో కాదు. శైలేష్ మీరు నిజంగా లీక్ అయిందని ఫీల్ అయ్యారా? ఇది కావాలనే టీం లీక్ చేసిందని కూడా కొంతమంది అన్నారు. దీనికి మీరే కావాలని ఏ టీమ్ లీక్ చేయొచ్చు సార్ అట్లా. దట్స్ రాంగ్. ఐ వుడెంట్ బిలీవ్ దట్ మై టీమ్ డిడ్ ఇట్. బట్ లీక్ అయినా కూడా మై మై ఇంటెన్షన్ అండ్ లాషింగ్ అవుట్ లైక్ దాట్ అండ్ వెంటింగ్ అవుట్ మై ఫ్రస్ట్రేషన్ ఇస్, చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మీరు ఇంట్లో ఉన్నారనుకోండి, మీ కూతురు ఉంది ఆర్ మీ బాబు ఉన్నాడు, మీ రిలేటివ్స్ అందరిని పిలిచి మీ కూతురుని సర్ప్రైజ్ చేయడానికి బ్యూటిఫుల్గా ఒక బర్త్డే పార్టీని అరేంజ్ చేసుకున్నారు ఇంట్లో. కూతురు అలా వచ్చి డోర్ ఓపెన్ చేసి లోపల రాగానే హ్యాపీ బర్త్డే అని అరిస్తే ఆ ఫేస్లో ఉన్న ఎమోషన్ చూడాలనుకున్నది మీ ఎక్సైట్మెంట్. ఇంటవతలు బయట నించొని గేట్ లోపల రాగానే లోపల బర్త్డే పార్టీ ఉందని చెప్తే మీకు ఎవరికైనా కోపం వస్తుంది కదా. దట్స్ వాట్ ఐ ఫెల్ట్. ఇప్పుడు బయట ఉన్నోడికి తెలిసి ఉండొచ్చు లోపల బర్త్డే పార్టీ జరుగుతుందని, కానీ ఆ పాపకు చెప్పాలా వద్దా అన్నది ఇట్ ఈస్ దేర్ డెసిషన్. అది నువ్వు చెయ్యొద్దు అని ఎవరు చెప్పే రైట్ లేదు. బట్ అది మనం తీసుకోవాల్సిన కాల్ అని చెప్తున్నాను అంతే. దట్స్ వాట్ ఐ ఫెల్ట్ అండ్ దట్స్ వాట్ ఐ ఎక్స్ప్రెస్డ్. అండ్ ఇట్ హ్యాస్ టు స్టాప్ అట్ సమ్ పాయింట్. బికాస్ మనందరం కూడా, ఐ పర్సనలీ ఫీల్ దట్ మనందరం కూడా ఆడియన్స్కి ఒక ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేయడానికి పనిచేసే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్. మనం అందరం ఒక ఫ్యామిలీ యాక్చువల్లీ. మేము ఇటువైపు మీరు అటువైపు అని ఎప్పుడు కాదు. ఆడియన్స్కి ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి పనిచేసే గ్రూప్ ఆఫ్ పీపుల్ మనమే ఆ ఎక్స్పీరియన్స్ని డైల్యూట్ చేసుకోవడానికి ఒకళ్ళు, దట్ ఈస్ నాట్ రైట్ ఇస్ వాట్ ఐ ఫీల్. ఇఫ్ యూ ఆ ఆడియన్స్ ఎక్స్పీరియన్స్ని మనం డైల్యూట్ చేస్తే వాడు మెల్లిమెల్లిగా థియేటర్కి లాక్కు రావాలని ట్రై చేసే డేస్లో ఉన్నాం మనం ఇవాళ. అలాంటిది మనం అందరం కలిసి దానికి పోరాడాలి. కానీ ఏదో జస్ట్ అప్పుడు వేసినప్పుడు ఒక 10 లైక్లు, ఒక 20 షేర్లు వస్తాయని చెప్పు, లేకపోతే నేనే ముందే వేసేసానని చెప్పుకోవడానికి చేయడం తప్పన్నది నా పర్సనల్ ఒపీనియన్ సార్. దట్స్ వాట్ ఐ ఓపెన్లీ ఎక్స్ప్రెస్. దట్స్ ఇట్. యా. నాని గారు శైలేష్ గారు ఒక క్వశ్చన్. అంటే హిట్లో సిరీస్లో ఫస్ట్ కేసులో విక్రమ్ కానీ, సెకండ్ కేసులో వచ్చిన కేడీ కానీ సమాజంలో కనపడతారు ఆఫీసర్స్. కానీ ఇక్కడ అర్జున్ సర్కార్ అయితే మరి బ్రోతల్ ఆఫీసర్లో ఉన్నాడు. ఈయనకి రిఫరెన్స్ ఎక్కడైనా చూసారా? లేదు సార్, అంటే అఫ్కోర్స్ ఈజ్ లిటిల్ లార్జర్ దాన్ లైఫ్. మెల్లిగా మేము యూనివర్స్లో ప్లాన్ చేసిన ఈచ్ ఆఫీసర్ కూడా గ్రాఫ్ అలా మెయింటైన్ చేస్తూ వెళ్దాం అన్నది. ఈ షార్ట్ టెంపర్డ్ గై